16 సంవత్సరాల అబ్బాయి. అబ్బాయికి వచ్చిన పనేంటంటే, కొవ్వొత్తులు తయారు చేయటం, సబ్బులు తయారు చేయటం అబ్బాయికొచ్చిన పని. దానికి కావాల్సినంత సరుకు అబ్బాయి దగ్గరుంది. అట్లయితే పని చేయటానికి అతనేం చేస్తాడంటే, న్యూయార్క్ బయలుదేరతాడు. ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్‌కు 1806 సంవత్సరంలో బయలుదేరతాడు. బయలుదేరుతున్నప్పుడు అక్కడున్న ఓడ కెప్టెన్ అడుగుతాడు. "ఎక్కడికెళ్తున్నావు ఇంత చిన్న వయసులో ఓడలో ప్రయాణం చేసి" అంటే, "అంకుల్ నాకు కొవ్వొత్తులు తయారు చేయటం వచ్చు, సబ్బులు తయారు చేయటం వచ్చు. ఆల్ ది బెస్ట్. బాగా పని చేయి. నేనొకటి చెప్తాను విను" అని అతనికి చెప్తాడు. "నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండు ఒకటి. రెండవది నువ్విచ్చే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఏవైతే నువ్వు తయారు చేసి కొవ్వొత్తులు కావచ్చు, సబ్బులు కావచ్చు, నువ్వు ఏదైతే అమ్ముతున్నావో ఈ క్వాలిటీ మెయింటైన్ చెయ్యి. నాణ్యతగా ఉండేటట్లు చూసుకో. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు" అని చెప్పి ఆ ఓడ కెప్టెను చెప్పినప్పుడు, "సరేన అంకుల్" అని చెప్పి అంటాడు. ఆ న్యూయార్క్ రానివచ్చి ఆ న్యూయార్క్‌లో దిగుతాడు. అక్కడ దిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్లి ఆ చిన్న బాబు వ్యాపారం ప్రారంభిస్తాడు. వ్యాపారం ప్రారంభిస్తాడు. ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడిచాక ఇంచుమించు అమెరికాలోనే అత్యధికమైన ధనవంతులు 10 మంది ఉంటే, ఆ 10 మందిలో అతనికి ఏడో స్థానంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అతని పేరు ఏంటి అనంటే విలియం కోల్గేట్. విలియం కోల్గేట్ అతని పేరు. ఈరోజు కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాం కదా! చాలా మంది కోల్గేట్ పేస్ట్. అది ఆయన తయారు చేసింది. ఆయన తయారు చేస్తే ప్రపంచమంతా వచ్చిందది. ఆయన పేరు విలియం కోల్గేట్. ఆయన ఉన్న దానిలోనే దేవునికివ్వటం, ఉన్న దానిలోనే ఇతరులకు సహాయం చేయటం, పనిలో నమ్మకంగా ఉండటం, కష్టపడి తన నైపుణ్యాన్ని కలిగి ఆ పని చేయటము, తర్వాత ఇచ్చే ఏవైతే ఆ వస్తువులున్నాయో అవి నాణ్యత కలిగిన వస్తువులుగా ఇవ్వటం ద్వారా అమెరికా దేశంలోనే, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో 7 జాబితాల్లో చేరాడు. అతి కొద్ది వయసులోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక.